మీ పేరన్నా? నా పేరు మహేందర్ అన్న. అలా ఇప్పుడు చూపిస్తే బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇంకా రెండు పార్టీలు అయితే ఎవరెవరు ఉన్నాయి అన్న. కాంగ్రెస్ బీజేపీ అయితే ఎవరెవరు ఉన్నది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కొద్దిగా జర అది కనిపిస్తున్నది కానీ మీరు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మేమైతే బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకన్నా బీజేపీ? బీజేపీ అంటే అన్న ఎప్పుడు కాంగ్రెస్ కి వేయడం ఓటైంది, టీఆర్ఎస్ ఓట్ అయింది. బీజేపీ కూడా ఓటిస్తే ఏం పనులు చేస్తారో చూడాలి కదా పబ్లిక్ కూడా. ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఎంత వస్తుందో చూస్తున్నారు. ఫండ్ వస్తున్నది, ఆధార్ మొత్తం రేషన్ షాప్లో వచ్చేది ఫండ్ మొత్తం సెంట్రల్ నుంచి. మన ఇక్కడ స్టేట్ నుంచి ఏమి ఇస్తారని ఒక బియ్యం గిన్ చేసి ఇస్తలేరు ఎవరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది కదా, కాంగ్రెస్ ఎలా పరిపాలిస్తుంది అనుకుంటారు? కాంగ్రెస్ అంటే ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఇంకా ఏం లేదు. అవి చెప్పారు ఈ పథకాలు అన్నారు ఆ పథకాలు అన్నారు, దానిలో ఏది గృహజ్యోతి ఒకటి వస్తుంది, మళ్ళీ మహిళది ఏదో అన్నారు అది లేదు, మళ్ళీ ఇంకోటి బస్సులది ఒకటి ఉన్నది. దాని తర్వాత ఇంకా డబుల్ బెడ్రూమ్ అన్నారు కలిపి పెట్టుకున్నారు కథ, మళ్ళీ ఇంతవరకు దాన్ని మాట లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, ఎలా పాలించింది? బిఆర్ పర్సన్ ఇట్లా వాళ్ళు ఇచ్చేదన్న వాళ్ళే చూసుకున్నారు తప్ప వేరే వాళ్ళకి చూసుకోవాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళే చూసుకున్నారు, వేరే వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ మంచిగా పాలించిందా, కాంగ్రెస్ మంచిగా పాలించింది? ఇంకా రెండుకి రెండు అట్లనే ఉన్నాయి, ఏం చెప్పనీకి లేదు. మనం మరి కొత్త పాలన చూడాలి. మళ్ళీ కొత్త పాలన చూడాలనుకుంటే తెలుస్తుంది, అందుకనే అంటున్నాం మనం బీజేపీ కొట్టేద్దామని అంటున్నాం.